హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే కొన్ని పరిమితులకు లోబడి వ్యాఖ్యలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మిగతా పార్టీలను రెచ్చగొట్టడం, ప్రజల్లోని ఒక విధమైన భయాందోళన కలిగజేయడం, ఇటువంటివన్నీ ప్రజాస్వామ్యంలో ప్రజలు హర్షించదగ్గ విషయాలు అయితే కాదు. ఈ మధ్య వైఎస్ఆర్సీపీ ఎంపీ అనేటువంటి శ్రీ మిథున్ రెడ్డి గారు ఈయన కొన్ని వ్యాఖ్యానాలు చేసినట్టుగా మనకి సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, వైఎస్ఆర్సీపీలోనే చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయులు ఉన్నారు, మా దగ్గర ఆత్మాహుతి దళాలు కూడా ఉన్నాయని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఒకవేళ ఈ వ్యాఖ్యానాలే నిజమైతే ఇది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అనేది ప్రజాస్వామ్యంలో ఉన్న ఒక రాజకీయ పార్టీ. ఇదేమీ తీవ్రవాద సంస్థ ఏమీ కాదు. ఈయన వ్యాఖ్యానాలకు సంబంధించి మనం ఈ వీడియోలో కొద్దిగా విశ్లేషణ చేసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, ఈరోజు వైఎస్ఆర్సీపీ చాలా వరకు నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పత్రికా సమావేశాలు నిర్వహించేటప్పుడు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళు ప్రజా సమస్యల మీద స్పందించకుండా రప్పారప్ప ఆడిస్తాము, ఈ ఏబిఎన్ రాధాకృష్ణ గారిని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లోకి తిప్పుతూ ఆయన్ని చాలా తీవ్రమైన ఇబ్బందులు గురి చేస్తాము, మా దగ్గర ఆత్మాహుతి దళాలు ఉన్నాయి. ఆత్మాహుతి దళాలు ఉంటే ఏం చేస్తారు? ఎవరిని చంపేస్తారు? ఎంతసేపు ఎవరిని చంపుతాము, లేదంటే వాళ్ళని అరెస్టులు చేస్తాము, వాళ్ళ గుడ్డలు ఓడదీస్తాము. ఇటువంటి వ్యాఖ్యానాలే తప్ప ప్రజలకు ఉపయోగపడే వ్యాఖ్యానాలు అనేవి వైఎస్ఆర్సీపీ నాయకుల నుంచి చాలా అరుదుగా వస్తున్నాయి. ఇది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇటువంటి వ్యాఖ్యానాల వల్ల ఏమి ఉపయోగం పొందుతుంది అని కనీసం వాళ్ళు ఒక్కసారైనా ఆలోచన చేసి ఉంటే ఈ విధమైన వ్యాఖ్యానాలు పదే పదే చేసి ఉండేవారు కాదు. ఇక్కడ ఆత్మాహుతి దళాలు అనేవి ఎవరికి ఉంటాయి? తీవ్రవాద సంస్థల దగ్గర ఆత్మాహుతి దళాలు ఉంటాయి. ఈరోజు తీవ్రవాద సంస్థల ప్రకారమే వీళ్ళు ఆత్మాహుతి దళాలు మెయింటైన్ చేశారు అనుకుందాం. తీవ్రవాద సంస్థలు ఈ ఆత్మాహుతి దళాల వల్ల ఏం ఉపయోగం పొందుతున్నాయి? వాళ్ళు ఆత్మాహుతి దాడుల్లో వాళ్ళు చనిపోతున్నారు, మరి కొంతమందిని చంపుతున్నారు. అంతకు మించి వాళ్ళకి ఒక్క పైసా ఉపయోగమైనా ఉంటుందా? ఈరోజు అటువంటి ఆత్మాహుతి దళాలని ఇన్స్పిరేషన్గా తీసుకొని వైఎస్ఆర్సీపీ మేము కూడా ఆత్మాహుతి దళాలను తయారు చేసుకుంటున్నాము అని అంటే ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఇక్కడ ఇటువంటి వ్యాఖ్యానాలు చేసిన శ్రీ మిథున్ రెడ్డి గారు రాజంపేట ఎంపీగా ఉన్నారు. ఒక ఎంపీ నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడైనా సరే ఇటువంటి వ్యాఖ్యానాలు చేసే పార్టీలు భారతదేశంలో ఎక్కడైనా ఉన్నాయా? భారతదేశంలో ఎన్నో రకాల పార్టీలు ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏ పార్టీ కూడా ఎక్కడా చేయటం లేదు. ఈరోజు మీరు అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి చేస్తాము, లేదంటే ప్రజలకి ఈ విధమైన పథకాలు చేస్తాము, ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము, మాకు ఓటు వేయండి అని ఎవరైనా సరే ప్రజల్ని అర్థించడం మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ మేము అధికారంలోకి వస్తే అమరావతిని మూసివేస్తాము, ఎవరైనా సరే ఇండస్ట్రీలు పెడితే వాటిని మూసివేస్తాము, ఈరోజు పీపీపీ మోడల్లో ఎవరైనా సరే ముందుకు వస్తే ఆ అగ్రిమెంట్లన్నీ క్యాన్సిల్ చేస్తాము, రప్ప ఆడిస్తాము, లేదంటే మాకు వ్యతిరేకంగా ఉన్న పత్రికలన్నింటినీ అరెస్ట్ చేసి వాటి మీద కేసులు పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీస్ స్టేషన్లన్నీ చుట్టూ తిప్పుతాము. ఇటువంటి వ్యాఖ్యానాలు చేయడం వల్ల ఏమైనా సరే ఆ పార్టీకి ఉపయోగం ఉంటుందా? ఈరోజు ప్రజల్ని ఇంత భయాందోళన గురి చేస్తే వాళ్ళు ప్రజల నుంచి ఏ విధమైన రెస్పాన్స్ ఆశిస్తున్నారు అనేది కనీసం ఆ పార్టీ వాళ్ళు ఎప్పుడైనా ఆలోచన చేసుకుంటున్నారా?
ఈరోజు వైఎస్ఆర్సీపీ మేము 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోని ఇటువంటి పార్టీల్ని స్వాగతించే అవకాశం ఎక్కడా ఉండదు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కాబట్టి మనం చేసే పనులు కానీ మనం చేసే వ్యాఖ్యలు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి తప్ప ఇలాగా ప్రజల్ని ఎదు పార్టీల వాళ్ళని ఈ విధంగా భయాందోళన గురి చేస్తే ఖచ్చితంగా అది ప్రజల్లోని చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇక్కడైనా సరే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ దిశగా ఆలోచన చేస్తే మన రాష్ట్రానికి ఒక మంచి ప్రతిపక్షం ఉండే అవకాశం ఉంది. లేదంటే ఇంతకుముందు 11 స్థానాలు వస్తే ఇప్పుడు మరింత తక్కువకి వెళ్ళిపోయే పరిస్థితి దాపురించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలోచన చేస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.